ప్రస్తుతం మనం ఏకశిల నగర్‌లో ఉన్నాం. నిన్న ఏదైతే ఈటెల రాజేందర్‌కి సంబంధించి చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈటెల రాజేందర్‌తో పాటు కార్యకర్తలు గూడా ఏదైతే రియల్ ఎస్టేట్ సంబంధించి బ్రోకర్ మీద దాడి చేశారంటూ గూడా చాలా పెద్ద ఎత్తున గూడా వార్తలు జరిగినాయి. ప్రస్తుతం మనం అదే ప్రదేశంలో ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే కంప్లీట్‌గా ఏదైతే వెంచర్ సంబంధించిన భూములు గూడా మొత్తం గూడా ఏదైతే నిర్మాణ దశలో ఉన్నటువంటి ప్లేసెస్ అయితే కంప్లీట్‌గా ఇక్కడ మనం చూడొచ్చు. మొత్తానికైతే ఈటెల రాజేందర్‌కి సంబంధించి నిన్న ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే రియల్ ఎస్టేట్ వెంచర్‌లో కొనుక్కున్నటువంటి భూములకు సంబంధించి ఎవరైతే యజమానులు ఉన్నారో వాళ్ళు వర్సెస్ రియల్ ఎస్టేట్ సంబంధించిన బ్రోకర్లు కూడా చాలా రోజులుగా ఇక్కడ చాలా పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్నాయి. నిన్న ఏదైతే ఈటెల రాజేందర్‌కి సంబంధించి ఇక్కడ ఏదైతే వీళ్ళకు మద్దతుగా ఇక్కడ రావడం జరిగింది. ఈటెల రాజేందర్‌కు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ యొక్క బాధని చెప్పుకునే ప్రయత్నంలో ఈటెల రాజేందర్‌ని అక్కడికి తీసుకువెళ్ళొచ్చు. చూడొచ్చు మనం విజువల్స్‌లో కూడా మొత్తం కూడా అక్కడ ఒక ఖాళీగా ఉన్న బిల్డింగ్ దగ్గర కూడా ఇక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారికి సంబంధించిన కొంతమంది అక్కడ ఉండడం జరిగింది. రియల్ ఎస్టేట్ సంబంధించిన అక్కడ బీర్లు తాగుతున్నారంటూ కూడా ఈటెల రాజేందర్ చెప్పడంతో అక్కడ ఉన్నటువంటి ఈటెల రాజేందర్ నేరుగా ఆ ప్రదేశానికి వెళ్ళే వరకు అక్కడ ఉన్నటువంటి ఏదైతే రియల్ ఎస్టేట్ బ్రోకర్కి సంబంధించిన వ్యక్తులు కొంతమంది అక్కడ ఉండడంతో ఈటెల రాజేందర్ కూడా వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కూడా పూర్తి మొత్తంలో ఆ వ్యక్తి మీద దాడి చేసి కొద్దిగా ఏదైతే గాయాలపాలు చేసినట్టు కూడా నేను వార్తలు చూసినాం. మొత్తానికైతే ఈటెల రాజేందర్‌కి సంబంధించి గత 25 సంవత్సరాల కెరియర్‌లో ఇటు ఏదైతే భౌతికంగాను ఏదైతే బూతులు కూడా ఇప్పటివరకు కూడా తిట్టిన సందర్భాలు ఏవని ఈటెల రాజేందర్ నిన్న మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. మొత్తాన్ని చూసుకుంటే ఇక్కడ ఏదైతే ఘర్షణ జరిగిందో అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సంచలనం రేపిందని చెప్పుకోవచ్చు. ఈటెల రాజేందర్‌కి సంబంధించి గతంలో ఏ రకంగా కూడా ఎప్పుడు కూడా ఎవరి మీద దాడి పాల్పడలేదు. కాకపోతే నేను చూసినటువంటి సిచ్యువేషన్స్ ఏదైతే ఒక మహిళ తన మీద అసభ్యకరంగా ప్రవర్తించడంతోటే ఆమె దాడి చేయవలసి వచ్చింది. కానీ నేను కావాలి దాడి చేసింది కాదు, కాకపోతే నేను చేసింది మాత్రం ఎలాంటి తప్పు లేదని కూడా ఈటెల రాజేందర్ అక్కడ మీడియా ముఖంగా చెప్పిండు. మొత్తానికైతే చూసుకుంటే ఇక్కడ ఏదైతే రియల్ ఎస్టేట్ సంబంధించి హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా చాలా పెద్ద ఎత్తున ఏదైతే బాధితుల మీద కంప్లీట్గా వాళ్ళ మీద ఏదైతే భూములు కబ్జా చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని కూడా చాలా పెద్ద ఎత్తున కూడా చాలా సందర్భాల్లో కూడా బాధితులు అటు ప్రజాభవన్ కావచ్చు, అదేవిధంగా సెక్రటరేట్ కావచ్చు కూడా అధికారులకు వచ్చి నేరుగా వినతి పత్రాలు ఇచ్చినా కూడా ఇప్పటివరకు కూడా వాళ్ళు స్పందించకపోవడంపై ఇలాంటి సంఘటనలు కూడా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే ఏదైతే ఇక్కడ వాస్తవం ఇక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ సంబంధించి ఏదైతే ఇటు రియల్ ఎస్టేటు ఏదైతే వ్యాపారులు మరియు రియల్ ఎస్టేట్ సంబంధించిన ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే గతంలో భూమి కొనుక్కున్న వారో ఇది మొత్తం కూడా కోర్టు ఆధీనంలో కేసు నడుస్తుంది. కాకపోతే ఇప్పటి వరకు ఎలాంటి జడ్జిమెంట్ రాలేదు. కాకపోతే ఉన్నంతలో ఈటెల రాజేందర్ వచ్చి ఇక్కడ కొద్దిగా సెన్సేషన్ సృష్టించడంతో చాలా పెద్ద ఎత్తున అయితే ఇక్కడ వార్తనైతే సంచలనం సృష్టించింది. మొత్తానికైతే ఇక్కడ ఉన్నటువంటి బాధితులు మమ్మల్ని ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్ సంబంధించి ఏదైతే ప్రజాప్రభుత్వం అని చెప్తుందో మాకు ఇప్పటి వరకు కూడా మేము ఎన్నిసార్లు కూడా అధికారులను కలిసినా కూడా మమ్మల్ని ఏమాత్రం కూడా లెక్క చేయట్లేదు. చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇక్కడ మద్యం సేవించి పెద్ద ఎత్తున కూడా పార్టీలు చేసుకుంటున్నారు. వాళ్ళ చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. మా మీద కూడా బూతులు తిడుతున్నారు వాళ్ళు ఇక్కడికి వస్తా అని ఇక్కడ బాధితులు చెప్తున్నారు. మరోపక్క చూసుకుంటే కేవలం సెక్యూరిటీ అక్కడ ఉన్నారు తప్ప అక్కడ సంబంధించి ఎవరు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు లేరు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సంబంధించి సెక్యూరిటీ మాత్రమే అక్కడ ఏదైతే ఉన్నారో వాళ్ళలో అంటే వాళ్ళకి అక్కడ సంబంధించి కొద్దిగా మీటింగ్ చేసుకుంటే ఈటెల రాజేందర్ అకస్మాత్తుగా వచ్చి వాళ్ళ మీద దాడి చేస్తున్నారని కూడా అక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈరోజు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. మొత్తానికైతే ఇక్కడ జరిగిన వార్త పూర్తి మొత్తంలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిందని చెప్పుకోవాలి.